హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నేను ఏమేమి పనులు చేశాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అంగన్వాడీలో ఇచ్చిన అటుకులతో అయితే ఏమీ చెయ్యట్లేదు. మొన్న అయితే పోహా చేశాను కానీ నేనైతే వీడియో తీయలేదు. మామూలుగా వీడియో తీయలేని రోజునైతే చేసి తిన్నామైతే చాలా బాగుంది. ఈసారి ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. అటుకులతో పోహా అంటే సేమ్ పులిహోర టైప్‌లోనే అనిపించింది నాకు. అదే టేస్ట్ అనిపించింది ఇంకా. ఈసారి అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంకా మొన్న అటుకులున్నాయి. అలాగే ఇంక ఈ నెలది కూడా అటుకుల ప్యాకెట్ అయితే ఇచ్చారన్నమాట. ఈరోజైతే చాలా రోజులవుతుంది అటుకులతో వాళ్ళైతే వేసి. నేను ప్రెగ్నెంట్ కాకముందు అనుకుంటా వేసుకున్నాము. మళ్ళీ తర్వాత అయితే వేసుకోలేదండి. ఇంకా అటుకులు ఏమీ చేయలేకపోతున్నాము. ఇంకా అలాగే ఉంటున్నాయి కదా! ఇంక ఈరోజు అయితే నిన్న చెప్పాను నేను పప్పు నానబెట్టొద్దమ్మా, రేపు అటుకులు వల్లేస్తాననేసి. ఇంక అమ్మ అయితే పప్పు నానబెట్టలేదు. ఇంకా అటుకులతో వల్లైతే వేస్తున్నాను. అటుకులైతే ముందుగా కడిగేసుకోవాలి. ఒక మొత్తం నీళ్ళు మునిగేదాకా కడిగేసుకుని అప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఒక 10 నిమిషాల దాకా అలా వదిలేయాలి. అలా వదిలేసాక మొత్తం అటుకుల్లో వాటర్ లేకుండా మొత్తగా మంచిగా పిండేసి ఇంకా వేరే ప్లేట్లో అయితే వేసుకోవాలి. నేను అవన్నీ చేసేసాను. మా అమ్మాయిని కూడా రెడీ చేయాలన్నమాట అంగన్వాడికి వెళ్ళడానికి. ఎగ్స్ అయితే ఉడకబెట్టానమాట పొద్దున్నే. ఇంకా నువ్వు ఒలుచుకుని ఎలాగో ఒలుచుకుని తింటుంది కదా అనేసి ఒలుచుకుని తిననేస్తే నాకు కూడా ఒలిచేసి పక్కన పెట్టిందన్నమాట. నేను తర్వాత తింటాను, ఇంక ఇది చేస్తున్నాను కదా అంటే తిను అందే. నేను ఇంకా అక్కడ పెట్టేశాను ప్లేట్లోని. అటుకుల వల్ల నేను అసలు ఏమేమి వేస్తున్నాను అనేది మీకు అయితే చూపిస్తానండి. అటుకుల ప్యాకెట్ అయితే తీసుకున్నాను కదా, పొద్దున్నే శనగపప్పు అయితే నానబెట్టేసాను అనమాట. కొద్దిగా శనగపప్పు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. అలాగే శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేక బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇంకా శనగపిండి మాకైతే అవైలబుల్గా ఉందనేసి ఇంకా శనగపిండి అయితే కొద్దిగా వేసేసాను. ఇంకెంతైతే తీసుకున్నానండి. అన్నీ వేసేసాక ఇంకా మంచిగా అయితే మనకి అలా గారెల పిండి అలా కలుపుకుంటాము గట్టిగాని అలాగైతే ఉండాలి. మరీ ఎక్కువ నీళ్ళ ఉన్నా మనకైతే వాడైతే రాదు కదండి. అందుకే కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే మర్చిపోయాను. నేను అసలు వేయకూడదు అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఉప్పు లేకుండా తింటే అస్సలు బాగోలేదని ఇంకా కొద్దిగా అయితే వేసాను అనమాట సాల్టు. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకా మొత్తం మిక్స్ చేసేయాలండి. అప్పుడు నేను ఒక ప్లేట్లో అయితే గారెలకి చేసి పెట్టేసుకున్నాను. ముందుగా అలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా పొయ్యి మీద తాసు పెట్టేసి ఆయిల్ అయితే మనకు సరిపడా అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇంకా గారెలు అయితే వాళ్ళైతే వేసేస్తున్నాను. ఇవి చాలా టైం తీసుకుంటుందండి ఉడకడానికి. చాలా టైపు ఎంతసేపు అయిందో మాకైతేని నిజంగా ఎప్పుడు వేయకూడదు అనిపించింది. నాకైతే చిరాకు వచ్చేసింది అక్కడ కూర్చుని వేయాలంటే. చెల్లి లాస్ట్కి అయితే చెల్లె వేసింది కొన్ని అయితే. ఇంకా నేను వదిలేసాను. ఇంకా వాళ్ళందరూ తినేసాక నేను తినడానికి అయితే వెళ్ళాను అనమాట. అప్పుడైతే చెల్లి వచ్చి వేసింది. ఇడ్లీలైనా దోశలైనా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు పొద్దున్నే పెట్టుకున్నాం అనుకో టిఫిను అసలు చాలా లేట్ అయిపోద్ది. ఇంకా నేను మధ్యలో లేచి మా అమ్మాయికి స్నానం చేయించడం, రెడీ చేయడం ఇంకా అవన్నీ చేశాను. ఇవన్నీ ఏగుతున్నప్పటికి ఇంకా తర్వాత అమ్మ వచ్చేసి పొయ్యి కాడ అయితే కూర్చుందన్నమాట. ఇంకొన్ని అయితే వేసేసి నేను వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ వచ్చానులేండి. ఆ ఏగిలోక నేను మళ్ళీ అయితే మా అమ్మాయికి స్నానం చేసి వచ్చేసాను అనమాట. చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయి. టేస్టు నిజంగా ఎంత బాగుంటాయో. ఉత్తప్పుడు కూడా సాయంత్రం స్నాక్స్ కింద అయితే వేసుకోవచ్చు. ఇలాంటివి చాలా బాగుంటాయి. అలాగే వీడియో చూసి వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. నేను ఎంత కష్టపడి వీడియోస్ ఆపకుండా తీస్తుంటే వ్యూస్ కూడా బాగా తక్కువ అయిపోతున్నాయి. ప్లీజ్ మీరు లైక్ చేసి కామెంట్ చేసి అలాగే హైప్ చేశారనుకోండి ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది అన్నమాట. మా మావయ్యోళ్ళ అబ్బాయి అయితే వస్తున్నాడండి. ఇంకా అత్తయ్య అయితే గల్ఫ్ నుంచి వచ్చేసిందన్నమాట. గోరింటాకు అయితే పట్టుకురమ్మన్నారంట. ఇంకా మావయ్యోళ్ళ అబ్బాయి అయితే వచ్చేసి ఇంక పట్టుకెళ్తాడు. ఇంకా మా అమ్మాయికి అయితే ఇవన్నీ తీసేసి నేనైతే మళ్ళీ వెళ్ళాను. నడు అంటే ఇంకా అస్సలు నట్టలేదు. గోరింటాకు అయితే చెల్లి అయితే కోసుకొచ్చేసి అయితే కొన్ని గాలి టైప్లో అయితే వేసాను కానీ అవి అయితే చెల్లి అయితే మా చెల్లి ఇంక మా అమ్మాయి అదందరూ తీసేసుకున్నారు. తర్వాత మామూలుగా వాళ్ళ టైప్లో అయితే వేసేస్తున్నాను. లేట్ అయిపోతుంది చిల్లులు పెట్టి కొంచెం విడిపోతున్నట్టు అనిపించిందని నాకు ఇంకా వాళ్ళ కింద వేసేద్దాంలే అనేసి వేసేస్తున్నాను అనమాట.
అటుకులు వాళ్ళు అంటే అస్సలు నమ్మరండి, అంత టేస్టీగా అనిపించింది. నాకు ఎలాగ అనిపించిందంటే కేఎఫ్సి ఉంటాయి కదా చికెను, దాని మీద అలాగే ఆ కలర్ టైపు అలాగే ఉన్నట్టు కొంచెం ఏదోలాగా చూడడానికి కేఎఫ్సి చికెన్ ఉంటుంది కదా అలాగ అనిపించింది అన్నమాట చూడడానికి. అవన్నీ జల్లుతారు కదా వాటి మీద కొంచెం ఏదేదో అలాగ ఉంటుంది కదా, నాకైతే అలాగే అనిపించింది అవి చూస్తేని. దీంట్లోకి చట్నీ అయితే అమ్మ శనగపిండి చట్నీ అయితే చేసేసిందండి. ఇవి అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంక వాళ్ళైతే తిన్నారు. నేను ఇంకొన్ని వేసేసి ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేయడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టిఫిన్ చేసేసాక మా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాడు అనమాట. ఇంక చాలాసేపు ఉన్నాళ్ళండి మాట్లాడేటప్పటికి. ఇంకా బట్టలు అయితే పట్టుకెళ్ళారు అమ్మ వాళ్ళు. నేనైతే ఏం చేస్తున్నానంటే ఇంకా పెరుగు అయితే రోజుని తోడు పెట్టుకుంటున్నాను కదా, ఇంకా గ్లాస్లో వేసుకుని మంచిగా కలిపేస్తున్నాను. మళ్ళీ అలాగే తాగుతున్నానండి. ఒక 2 లోటాలు 3 లోటాలు ఇంకా పెరిగే మజ్జిగ కింద కలిపేసుకుని తాగుతున్నాను, దాంట్లో సాల్ట్ వేసుకోకుండా. ఇది తాగేసి కూర అయితే వండాలండి. ఈరోజు అయితే తెలగపిండిని బీరకాయ అయితే వండుతున్నాము. తెలగపిండి అయితే చాలా బాగుంటుంది తినడానికి అనేసి ఇంకా తెలగపిండిని ఇంకా బీరకాయ వండమని చెప్పింది అమ్మ. అయితే కాలకాడ నుంచి అయితే వచ్చేసారన్నమాట. అన్నం అయితే వండుతుంది. ఇంకా నేనైతే బీరకాయలు అయితే ఇంకా చెక్కేసి కూర అయితే వండుతాను అనమాట. చాలా బాగుంటుందండి బీరకాయ తెలగపిండి అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలు టమాటాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈరోజు తెలగపిండి వండుకుంటే బాగుంటుంది. మళ్ళీ రేపు బుధవారం కదా, రేపు బుధవారం వండుకోకూడదు కదా అనేసి ఇంక ఈరోజు అయితే వండేసుకుంటున్నాము. బుధవారము శనివారము అయితే తెలగపిండి వండుకోరు కదండి. బీరకాయలు అయితే కోసేసానండి, కాయగూరలు అయితే కోసేసాను. నేను ఎలా వండుతాను అనేది చూపిస్తాను. ఒక లోట నిండా తీసుకున్నాను అనమాట వాటరు. దాంట్లో బీరకాయ ముక్కలోని ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి కొంచెంసేపు ఉడికించాలండి. సాల్ట్ అయితే అస్సలు వేయట్లేదు. చాలామంది ముందు వీడియోలో పింక్ సాల్ట్ వాడండి అనేసి అన్నారు. నాకు థైరాయిడ్ ఉంది కదండి, పింక్ సాల్ట్ అయితే వాడకూడదని ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో అయితే చూశాను. ఎందుకులే రిస్క్ అనేసి ఇంక నేను పింక్ సాల్ట్ అనేసి ఏం వాడట్లేదు. అసలు సాల్టే వాడకూడదు అంటే కూర వండేసాక లైట్గా అయితే వేసుకుంటున్నాను. అసలు సాల్ట్ లేకుండా అయితే తినట్లేదు. కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. అలాగే ప్రెగ్నెన్సీలో అయితే ఇంత కేరింగ్గా ఉండడం అవసరమా, మామూలుగా ఉంటే సరిపోవచ్చు కదా అనేసి అని కామెంట్ కూడా వచ్చిందండి ముందు వీడియోలో. కేరింగ్ అంటే నేను బీపీ ఉందని నాకు తెలీదండి. ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అంత అవగాహన లేదు దాని గురించి. ప్రెగ్నెన్సీలో బీపీ ఉంటే డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అవుతుందని నాకైతే తెలియదు. అప్పుడు 8th మంత్ నుంచి వచ్చిందండి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీపీ అనేది వస్తుంది. ఇప్పుడే చూసుకుంటే 120 అలాగా కొంచెం ఎక్కువే ఉంటుంది బీపీ. కానీ ఇప్పటి నుంచి కంట్రోల్లో ఉన్నా అనుకోండి, మనకి తర్వాత నాకు డెలివరీ టైంకి ఈజీ అవుతుందని నేను ఇప్పటి నుంచి మేడం చెప్పిన కాడ నుంచి నేనైతే సాల్ట్ అనేది తగ్గించేసాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను బీపీ అయితే చెక్ చేస్తారు కదండి, నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. కొంచెం తక్కువే అయి ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. కేరింగ్గా లేకపోతే ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బంది అండి. బీపీ కానీ థైరాయిడ్ కానీ అవన్నీ వచ్చినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేసి నాకు అనిపిస్తుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా అస్సలు మానట్లేదు. పొద్దున్న ఇంకా బ్రష్ చేసేసిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక గంటకు కానీ ఏమీ తినట్లేదు. తర్వాత ఇంకా వాటర్ తాగడం కానీ ఇంకా అలాంటివి ఏమన్నా చేస్తున్నాను అనమాట. నేను చాలా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త పడుతున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అంత తెలీదు, అంత అలాగా ఏం పట్టించుకోలేదు. నాకు అంత అలా సీరియస్ అయిపోయింది ఫస్ట్ డెలివరీ టైంకి అయితే. కూర తాలింపు పెడతాం కదా, కరివేపాకు లేదని రోజు ఇంకా మా కూరలో అయితే కరివేపాకు కంపల్సరీ ఉంటుందండి ప్రతి కూరల్లోని. ఇంకా చట్నీ అంటే అలా కోసుకుంటూ వస్తున్నాము. గోదావరి అయితే పాత్రలోకి వెళ్ళిపోయింది చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ రాకూడదనేసి అనుకుంటున్నాం అన్నమాట. బీరకాయలు అయితే కొంచెం బాగా ఉడికిపోయినాయి. దాంట్లో అయితే తెల్లపిండిలో కారం కలిపేసి ఇంకా దాంట్లో అయితే వేసేస్తున్నాను. వేసేసి కొంచెం బాగా తిప్పేసి ఇక మంచిగా ఉడికాక తాలింపు అయితే పెట్టుకుంటాం. చాలా బాగుంటుందండి పప్పు తెల్లపిండి కానీ. దీంట్లో ఎండ్రేలు వేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఎండ్రేలు కానీ అలాంటివి ఇప్పుడైతే వాడట్లేదు థైరాయిడ్ ఉండడం వల్ల. ఎండి చేపలు కానీ ఎండ్రేలు కానీ తినకూడదని నేను వీడియోలో చూశాను. ఇంకా అవన్నీ కూడా ఏమీ తెమ్మని కూడా చెప్పట్లేదు, ఇంకా చెప్పాను ఇలా తినకూడదు అనేసి. కూర కూడా ఉడికిపోయిందండి. ఇంకా దించేసి తాలింపు అయితే పెట్టేస్తాను. ఇంక ఎండుమిరకాయలు, ఇంక ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంకా ఆవాలు అయితే పట్టుకొచ్చేసాను, శనగపప్పు. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను.
హెల్త్ ఎలా ఉందనేసి కూడా కామెంట్ అయితే పెడుతున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఒక సిస్టరు తన ప్రెగ్నెంట్ అనుకుంటా, నాకైతే థైరాయిడ్ ఉంది కాబట్టి రాగి జావ తాగకూడదని పెట్టారు కదండి. ఆ సిస్టర్ కూడా థైరాయిడ్ ఉందో తెలియదు కానీ రాగి జావ తాగొచ్చా లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి చెప్తానన్నావు కదా, అడిగావా లేదా అనేసి కామెంట్ అయితే పెట్టిందండి. నేను ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి. వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అడుగుతాను. నేను చాలామంది కామెంట్ పెట్టారని నేను కూడా స్టాప్ చేసేసాను అనమాట. రాగి జావ తాగట్లేదు. మేడంని అడిగేసి తాగొచ్చా లేదా అనేసి చెప్తాను. ఆ సిస్టర్ అయితే అడిగింది, కంపల్సరీ నేను అప్పుడు చెప్తానండి వీడియోలో అయితేని. చాలామంది మంచిగా అయితే కామెంట్ పెడుతున్నారండి. ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా ఉండు, ఇలా ఉండు, అలా అనేసి చాలా మంచిగా అయితే కామెంట్ పెడుతున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం చుట్టాలు తెలిసిన వాళ్ళే మనకు అంత అలాగే ఏమీ చెప్పరు, కానీ మీరైతే ప్రతి వీడియోలో కామెంట్ అయితే పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. తాలింపు అయితే పెట్టేస్తున్నాను. దీంట్లోకి తెలపిండిలోకి ఎప్పుడైనా సరే చారు ఉంటేనే చాలా బాగుంటుంది. చారు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టము. చారు పెట్టమంటే ఇంకా ఇక్కడైతే లేట్ అయిపోయింది అనేసి అమ్మ గ్యాస్ మీద అయితే పెట్టేసింది. తెలపిండిలోకి బీరకాయ వేసి వండుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మీరు వండుకోకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు తెలపిండి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. తెలపిండి ఎండ్రీలు పప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తెలపిండి దేంట్లోకైనా బాగుంటుంది, బీరకాయలో కూడా చాలా బాగుంటుంది. తాలింపు అయితే పెట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను. అమ్మ అయితే చారు పెడుతుంది అన్నమాట గ్యాస్ మీద. ఇంకా చారు అయితే కాగిపోయాక భోజనం అయితే చేసేస్తాను. కూర అయితే ఉడికిపోయింది కానీ దాంట్లో సాల్ట్ అయితే అస్సలు లేదు, చప్పగా ఉంటుంది అన్నమాట. నేను కూరకి తీసేసుకుని వాళ్ళకైతే ఇక వేసుకుంటారు అన్నమాట. కూర అయితే ఇలాగుంది, చాలా బాగుంటుందండి బీరకాయ తెలపిండి. చారు వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా భోజనం కూడా చేసేసాను. ఇంకా చారు తాళం పెట్టేసిందమ్మ. భోజనం అయితే చేసేసాను. చాలామంది ఇంకా భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు, అలా తిన్నప్పుడు చూపించకండి అనేసి అంటున్నారు. నేను కూడా ఒక్కోసారి అయితే మర్చిపోతున్నాను, వీడియో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకొకసారి అయితే ఇలాగైతే స్కిప్ చేసేస్తున్నాను అనమాట. మా నాన్న అయితే ఇంకా పనిలోంచి అయితే నారింజకాయలు అయితే పట్టుకొచ్చారండి. ప్రెగ్నెన్సీలో నారింజకాయ రసం తాగడం చాలా మంచిది. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను అసలు ఏమి వేసుకోకుండా ఇంక ఇలాగైతే జ్యూస్ తీసుకునేది ఉంటుంది కదా, ఇంకా అలాగైతే తీసేసుకున్నాను. ఒక 3 కాయలు అయితే పట్టుకొచ్చారు. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం. ఇంకా ఒక కాయ మా అమ్మాయి బద్ద తింటుంది అనేసి నేను ఇంకా 2 కాయలు అయితే మంచిగా జ్యూస్ అయితే తీసేసుకుని రసం అయితే తాగనమాట. ఒకసారిగా నాకు ఏదోలా అనిపించింది, అంత పుల్లగా ఉందన్నమాట. ఒకసారిగా నోట్లో వేసుకునేటప్పటికి ఏదో జివ్వమన్నట్టు అనిపించింది, కానీ తాగేసాను. చాలా మంచిది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నారింజకాయలు ఎక్కడ దొరకలేదండి. నారింజకాయలు తింటే మంచిది అనేసి ఇంకా నర్సాపురాన్ని ఇలాగ నారింజకాయలు రసం చేసి అమ్ముతారన్నమాట. ఒక గ్లాస్ 50 రూపాయలు అనుకుంటా. నారింజకాయలు ఇంకా దాంట్లో పంచదార వేస్తారు, సాల్ట్ వేస్తారు, ఉప్పు కారం కూడా వేస్తారు, కానీ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనం అదైతే అలా చేసుకోలేం కాబట్టి నేను సాల్ట్ కూడా ఏం వేసుకోలేదు, ఉత్తిగా అయితే తాగేసాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి నేను చెప్తాను, ఎవరైనా కామెంట్ చేస్తా అనేసి అన్నాను. కామెంట్ అయితే పెడుతున్నారు కానీ ఆ వీడియో అయితే వెళ్ళట్లేదండి. కానీ తర్వాత చెప్తానండి, ఏదో వీడియోలో చెప్తాను ఖచ్చితంగా అసలు ఏమైంది అనేసి. టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. అందరూ మంచిగా అయితే పడుకున్నారు. నాకైతే అస్సలు నిద్ర రావట్లేదు. ఈ మధ్యన ఒక్కోసారి నైట్ కూడా అంతగా నిద్ర రావట్లేదు. చాలా టైం అవుతుంది, 11 అలాగా అవుతుంది పడుకునేటప్పటికి. ఇంకంతే ప్రెగ్నెన్సీలో అంతేనండి. ఇంకా తర్వాత అసలు నిద్రట్టదు. 8th మంత్ 9th మంత్ వచ్చేటప్పటికి నిద్ర అనేది మనకు అస్సలు నిద్ర పట్టదు. పగలు నిద్ర వచ్చేస్తుంది, నైట్ నిద్ర పట్టదు. కానీ నాకు పగలు కూడా అస్సలు నిద్ర రావట్లేదు. నారింజకాయ రసం అయితే కొంచెం తాగేసి ఈ పల్లీలు అయితే తెచ్చిపెట్టుకున్నాను అనమాట. ఎన్ని రోజులు అవుతుందో మా చెల్లి పోస్ట్ ఆఫీస్కి అయితే పంపించాను, మా అమ్మాయికి డబ్బులు కట్టాలనేసి. అప్పుడైతే ఈ పల్లీలు అయితే తెప్పించుకున్నాను. ఈ ఉడకేసుకుని తిందామా అంటే రోజు మా నాన్న అంటున్నారు రోజు తినకూడదు అనేసి అంటున్నారు అనమాట. రోజు నేనైతే ఉడకపెట్టుకోవట్లేదు, కానీ రోజు విడిసి రోజు 2 రోజులకోసారి అలా ఉడకపెట్టుకుంటున్నాను. ఇలా కాకుండా
పల్లి చిక్కీ కానీ చేసుకోవచ్చు కదా అంటే నాకైతే తీపి తినబుద్ధి అవ్వట్లేదండి. అంగడి వాళ్ళు ఇచ్చినవి అలాగే ఉన్నాయన్నమాట. చెల్లి వాళ్ళు అయితే తింటున్నారు కానీ నాకెందుకో అంత స్వీట్ తినబుద్ధి అవ్వట్లేదు. ఇలా ఉడకేసుకుంటేనే తింటున్నాను కానీ ఇలాగైతే తినకూడదు పైచ్యం ఏదో అన్నారండి. నాకు ఎందుకో తెలియలేదు, గుర్తులేదు మాట. ఏదో అన్నారు తినకూడదు అనేసి ఉత్తిగాని. ఇంకా పల్లి చిక్కీ చేసుకుందామంటే తినబుద్ధి అవ్వట్లేదు. ఎప్పటికైనా చేస్తానండి, ఒకసారి అయితే చేసుకుంటాను. అసలు నారింజకాయలు అయితే ఇంకా పుల్ల పుల్లగా ఇంకా అలాగే తాగేసానమాట. ఈ దానిమ్మకాయలు అయితే మొన్న బావగారు పట్టుకొచ్చారు. అంతకుముందు నానైతే పట్టుకొచ్చారండి. ఒక వారం పైన అవుతుంది మాట, వారం అవుతుంది తెచ్చి. నేనైతే తినట్లేదు, అలాగే పెడుతున్నాను అనమాట. ఎందుకో దానిమ్మకాయలు కూడా తినబుద్ధి అవ్వట్లేదు. బావగారు అయితే యాపిల్స్కాయలు ద్రాక్ష పళ్ళు కూడా తెచ్చారు. అవి అయితే తినేసాను. యాపిల్స్కాయ అయితే తినబుద్ధి అవుతుంది కానీ దానిమ్మకాయలు ఏంటో తెలీదు, అలాగే ఉంచనమాట. నేను తింటలేదని ఇంక నాన్న అయితే ఒలుచుకుని తిన్నారు. ఇంకా అంతలోకి మా అమ్మాయి అయితే వచ్చేసిందండి. ఈ గౌన్లు గుర్తుపట్టారా, అక్క కుట్టింది కదండి. నిన్న ఒకటేసాను, ఈరోజు అయితే ఒకటేసానండి. చాలా బాగున్నాయి. నాకు ఈ గౌన్ అయితే చాలా బాగా నచ్చింది. భలే ఉంది పిల్ల ఈ గౌన్లా అనిపించింది నాకు. ఇంకెలా వస్తుందో చూసారా స్టైల్ కానీ. ఇంకా కాలు కడుక్కుని రమ్మనేసి ఇంకా కాలు కడుక్కుని అయితే పైకి వచ్చిందన్నమాట. అసలు రోజు అడుగుతున్నాను ఏమేమి నేర్చుకుంటున్నావని. చెప్తున్నారా? ఏం కూర? పప్పేనా? రోజు పప్పేనా? పప్పు తోటకూర. బాటిల్ వదిలేసి వచ్చేసావా? రేపు మరి వాటర్ అలా అట్టుకెళ్తావు? అక్కడ నుంచో గౌన్ చూపించు. ఎవరు కుట్టారు? కిందకి ఎట్టు, కిందకి కిందకి. ఇంకా మామూలుగా టైట్గా అయిపోయిందా? టైట్గా లూజ్గా ఉంది. ఇంకా సాయంత్రానికి వచ్చేసి చిక్కుడుకాయలు అయితే చెప్పాను కదండి చిక్కుడుకాయలు అనేసి. ఇంకా అవి అయితే క్లీన్ చేస్తున్నాను. మంచం మీద కూర్చి అయితే ఇంకా కూర్చోలేదు. ఇంకా మంచం మీద అయితే కూర్చుని అయితే క్లీన్ చేస్తున్నాను. మా నాన్నకేమో అసలు చిక్కుడుకాయల్లో గింజలు వేయాలంటే చిరాకు, ఎప్పుడు వేయనివ్వరు. ఇంకా అంటే సందలాడి ఇంకా ఈ అరగదని చెప్పేసి గింజలో తీపిచ్చేస్తారన్నమాట. ఇంకా అలా తీపిచ్చేసి పాడేసేస్తాం. ఒక్కోసారి అమ్మ అయితే ఉడకబెట్టుకుంటుంది. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసి ఇంక ఈ చిక్కుడుకాయలు కూడా వేసేస్తాను. అంతలోకి అమ్మ అయితే గుడ్లు అయితే ఉడకబెట్టేసింది అనమాట. ఇవి అయితే ఏపాలంటే చెల్లి అంది. అయితే సరే నువ్వు ఏపంటే ఎంత నూనె వేసి వేపిందో చూడండి. ఇలా కూడా వేపుకుని తింటే చాలా బాగుంటుంది. ఉప్పు కారము అని ఆ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. చెల్లి అలాగే తినేసింది అనమాట. ఇంత నూనె వేసావేంటి అనేసి అన్నాను. నేను తినడానికి అయితే వేసుకున్నాను, ఎంత వేయలేదులే అనేసింది. గుడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేను తర్వాత కూర వండక కూడా మర్చిపోయాను అనమాట. ఛార్జింగ్ లేదని ఫోన్ ఛార్జింగ్ పెట్టేశాను. వీడియో అయితే తీయలేదు. ఇంకా ఉడిపోయాక తినేసాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.